యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు రాత్రి రథోత్సవం సంబరాలు అంబరాన్నంటాయి. కొండపైన ప్రధాన ఆలయం చెంత ఆలయ తిరుమాడ వీధుల్లో శాస్త్రోక్తంగా రథోత్సవ తంతులు నిర్వహించారు. నిన్న అమ్మవారిని పెండ్లాడిన నారసింహుడు లక్ష్మీ సమేతుడై ప్రచార రథంలో ఆసీనులై యాదగిరిగుట్ట కొండపై ఆలయ తిరువీధుల్లో తిరుగుతూ భక్తులకు తన్మయపరిచారు. వేద పారాయణాలు, అర్చకుల మంత్రోచ్చరణలు, సన్నాయి మేళాలు, మంగళ వాయిద్యాల హోరులో రథోత్సవ ఘట్టం కన్నుల పండగగా సాగింది. లోక కళ్యాణం కోసం లక్ష్మీదేవిని పెండాడిన నృసింహుడి జంటను చూడడానికి స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు సందడి. రాత్రి 7 గంటలకు మొదలైన రథోత్సవ మహాఘట్టం దాదాపు 2 గంటల పాటు సాగింది. 2 గంటల పాటు ప్రచార రథంలో ఆశీనులైన లక్ష్మీ సమేత యాదగిరీశుడు ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు ఆనంద పరవశంలో ముంచెత్తాడు. రథోత్సవ ఊరేగింపులో పెద్ద మొత్తంలో పాల్గొన్న యువకులు తమదైన శైలిలో నృత్యాలు, డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. మరోవైపు మహిళల కోలాటం, నృత్యం రథోత్సవ ప్రచార రథం ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రచార రథంలో యాదాద్రీశుడు జంట ఊరేగుతున్నంతసేపు భక్తుల జయ జయ ధ్వానాలతో ఆలయ తిరుమాడ వీధులు మార్మోగాయి. యాదగిరి వాస గోవింద, యాదగిరీశ గోవింద అనే నామస్మరణతో కొండపై ఆలయ తిరువీధుల్లో మార్మోగింది. లక్ష్మీకరములో నరసింహుని చేయి కలిసేనే, లోక మంగళమై దివ్య కళ్యాణం వెలసేనే.